1995 వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లాస్లో ఉంటే తాను అధ్యక్షునిగా అయ్యాక లాభాల్లోకి తీసుకొచ్చి ఉన్నానని వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. వరంగల్ నగరంలో కాశీబుగ్గలో ఉన్న వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం 10 శాఖలతో నడుస్తుందని, రానున్న రోజులలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు విస్తరించనున్నామని, బ్యాంకు 400 కోట్లు టర్నోవర్తో నడుస్తుందని, కొందరు రాజకీయ నాయకులు తనను ఓడించాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారని, అయినా తమ సభ్యులు వారి మాయమాటలకు నమ్మకుండా తన ప్యానెల్ అభ్యర్థులను అందరినీ గెలిపించారని, పార్టీలకు అతీతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజులలో ఓడిపోయిన అభ్యర్థులను కూడా కలుసుకొని బ్యాంకును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రదీప్రావు అన్నారు. చిన్న పెద్ద అందరినీ కాపాడుకుంటూ సుమారు 400 కోట్ల టర్నోవర్తోని ఇప్పుడు 10 శాఖలతోని ఏటీఎంలు కానీ ఫోన్పేస్ కానీ కమర్షియల్ బ్యాంకు ధీటుగా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే 30వ తారీఖు జరగాల్సిన ఎలక్షన్ కోఆపరేటివ్కు మేము సిస్టమేటిక్గా పంపిన దాన్ని ఆపిన సంగతి కూడా అప్పుడు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంట్లో రాజకీయాలు తీసుకురావద్దు, ఇది సుమారు 400 కోట్లతో నడుస్తున్నది, దీన్ని దయచేసి తీసుకురావద్దు రాజకీయాలు. నేను కూడా ఎప్పుడు ఇలా తీసుకురాలేదు. అన్ని పార్టీలలో ఉన్నాం, అన్ని పార్టీల వ్యక్తులకు సమానంగా ఇలా నేను చూస్తాను తప్ప రాజకీయాలకు అతీతంగా ఉన్నాం. అయినా మేము కోర్టుకు పోయినాం, కోఆపరేటివ్లకు నోటీస్ పోయింది, ఎలక్షన్ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నిలబడ్డది ఎవరో మీకు తెలుసు. పెట్టి ఇట్లా మమ్మల్ని ఇప్పటికైనా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దీంట్లో రాజకీయాలు తీసుకురాకండి. జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంకును, ఎందుకంటే మమ్మల్ని అత్యధిక మెజార్టీతోని మీరు ఎంత చేసినా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ వ్యాపార ప్రముఖులు కానీ షేర్ హోల్డర్స్ కానీ ఒక్క పక్క విజయం ఇచ్చారు. అంటే మా మీద అంత విశ్వాసంతో 6సారి మళ్ళా మా పాలకవర్గం దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు, దీంట్లో రాజకీయాలు తీసుకురావాలి. మేము తీసుకొస్తే నిలబెట్టండి. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి గ్రహించి ప్రజల ఎక్కడ వ్యాపార ప్రముఖులను కానీ చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే 5 సంవత్సరాలు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు, ఎందుకంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ఇప్పటికి ఎక్కువ. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద మనుషులు ఒకటైనా మా మీద నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంక్, తెలంగాణ మొత్తం విస్తరించే విధంగా నేను పక్కా ప్రణాళికతో ఇంకా ముంగటికి పోతామని మీ ద్వారా తెలియజేస్తూ, మేము ఎప్పుడు ఈ బ్యాంకుల రాజకీయాలు చేయం, మీరు కూడా చేయకండి, చేసే అవమానాల పాలు కాకండి. వాళ్ళలో మీకు తెలుసు, నేనెవరు మీకు తెలుసు. ఇప్పటికైనా బ్యాంకును ఒక మంచి బ్యాంక్, ఎందుకంటే మన వరంగల్కే పేరు వస్తుంది, దాన్ని తీర్చడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా చేయాలని, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ సహకారం కూడా మేము తీసుకొని దీన్ని ముందుకు పోయడానికి మేము తల ఉంచి పనిచేస్తామని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఊరికి అదే పదే చేసి బ్యాంకును మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇప్పటి వరకు టోటల్గా విస్తరిస్తాం. ఇప్పుడు ఇది ఒక వరంగల్ జిల్లాకు, పాత పూర్వ జిల్లాకు ఉన్న బ్యాంకు ఇప్పుడు ఇక్కడ 10 శాఖలు అయినాయి. ఇక ఫర్దర్గా వరంగల్ ఇంకా నీడు తక్కువ. ఇప్పుడు మేము తెలంగాణ మొత్తాన్ని విస్తరించి తెలంగాణలోనే ఒక మంచి, అంటే అన్ని పాత జిల్లాలకు విస్తరించి
దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్యాంకును విస్తరించడానికి ముందుండి తప్పకుండా తెలంగాణకు విస్తరించే విధంగా ఈ 5 ఏళ్లలో ప్రణాళిక చేసి తీసుకుంటాం. ఏం ప్రియారిటీస్? ప్రముఖులకు లోన్లు ఇస్తాను. ఉదాహరణకు మాకు 10 కోట్ల లాభాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒక 5 కోట్లను కూడా చిన్న, అంటే కూరగాయలు అమ్ముకుంటూ కానీ, మిషన్లు కుట్టుకుంటూ కానీ, చిన్న చిన్న కారపొడి మిషన్లు చేసేటోళ్ళు కానీ, అదేవిధంగా బ్యాంక్ షేర్ హోల్డర్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువు బీదోళ్ళు ఉంటే వాళ్ళకు కానీ, ఇంకా అంటే స్పోర్ట్స్లో కానీ, ఏదైనా ఆరోగ్యపైన సమస్యలు, హార్ట్ ఆపరేషన్స్ కానీ, కిడ్నీ ఫెయిల్స్ కానీ, ఇట్లాంటి వాటికి సహాయం చేస్తూ బ్యాంకుని కిందికి పోకుండా దాని లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ దీన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇటు చిన్న పెద్ద రెండింటిని సమభారంగా చేసుకుంటూ తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్, అంటే పూర్తి కమర్షియల్ కాదు, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ పూర్తి కమర్షియల్ ఉంటాయి, అట్లా కాకుండా ఇది కోఆపరేటివ్ సిస్టంతో బ్యాంకును ముందుకు తీసుకోవాలి. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.